కర్ణాటక సాంస్కృతిక రాజధాని మైసూర్లో విజయదశమి వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. మైసూర్ ప్యాలెస్లో సంప్రదాయ జంబూ సవారీ నిర్వహించారు. గజరాజు మీద స్వర్ణ అంబారీ ఉంచి అందులో చాముండేశ్వరి దేవి విగ్రహాన్ని ఊరేగించారు. మైసూర్ మహారాజు కృష్ణదత్త చామరాజు వడియార్ ఇందులో పాల్గొన్నారు. బుధవారం సాయంత్రం సీఎం సిద్ధరామయ్య ప్రముఖులతో కలిసి జంబూ సవారీని పూల జల్లుతో ప్రారంభించారు. వందల ఏళ్లుగా ఏటా జరిగే ఈ అపూర్వ ఘట్టాన్ని తిలకించేందుకు మైసూరు రాజవంశస్థులు, రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, మంత్రులు హాజరయ్యారు. భక్తులు, సందర్శకులు భారీగా మైసూర్కు తరలివచ్చారు. చాముండేశ్వరి దేవిని తీసుకొస్తున్న సమయంలో ప్యాలెస్లోని వీధుల్లో కళా ప్రదర్శనలను చూపరులను ఆకట్టుకున్నాయి. కర్ణాటకలోని అన్ని జిల్లాల నుంచి వచ్చిన కళాకారులు, సంగీత వాయిద్య బృందాలు, వారసత్వం, సంస్కృతి ఉట్టిపడే వేషధారణ ధరించిన కళాకారులు అమ్మవారి ఊరేగింపు వేడుకలో దారి పొడవునా వారి కళలను ప్రదర్శించారు. దసరా ఉత్సవాల ముగింపు సందర్భంగా బెంగాల్, బీహార్లలో సింధూర్ ఖేలా కలర్ఫుల్గా జరిగింది. మహిళలు అమ్మవారిని ప్రార్థించి సింధూరం జల్లుకున్నారు. కోల్కతాలోని దుర్గా పండల్స్ వద్ద జరిగిన సింధూర్ ఖేలాలో విదేశీయులు కూడా పాల్గొన్నారు.